హాయ్ ఫ్రెండ్స్, మనందరం ఇడ్లీని సాంబార్తో తింటే ఆ రోజు ఇంకో 4 ఇడ్లీ ఎక్కువగా తినేస్తాం. అంత ఇష్టంగా తినే ఇడ్లీలోకి సాంబార్ రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకుందాం. ముందుగా కుక్కర్లోకి 1 టీ గ్లాస్ కందిపప్పు వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు నీళ్లను పోసి నానబెట్టండి. 1 గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఒకసారి కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, 10 మిరియాలు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకుని మిక్సీ జార్లోకి వేసి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కందిపప్పులోకి 3 పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు, మీడియం సైజు 1 ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు, 1 టమాటాని కట్ చేసిన ముక్కలు వేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్లోని గాలంతా పోయిన తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిందండి. పప్పుని మ్యాషర్తో గాని పప్పు గుత్తితో గాని మెత్తగా మెదిపి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన 5-6 వెల్లుల్లి, 3 ఎండుమిరపకాయలు, కరేపాకు, 1/2 స్పూన్ ఇంగువను వేసి పోపు వేగాక 1 ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసి ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పుని వేసి నానబెట్టిన చింతపండు నుంచి తీసిన గుజ్జును వేసుకుని 2 పెద్ద గ్లాసుల నీళ్లను పోసుకోండి. మన టేస్ట్కి తగినంత సాల్టు, 1 స్పూన్ కారం వేసి సాంబార్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనం మిక్సీ పట్టిన సాంబార్ పొడి వేసి కొంచెం బెల్లం ముక్క వేసుకుని మనకి కావలసిన కన్సిస్టెన్సీలోకి సాంబార్ని మరిగించుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాలు మరిగిస్తే గుమగుమలాడే వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి ఇడ్లీలు పెట్టుకుని మనం తయారు చేసుకున్న సాంబార్ని ఇడ్లీ ప్లేట్లోకి నిండుగా పోసి ఇడ్లీ సాంబార్తో కలుపుకుని తీసుకుని తింటే టేస్ట్ అదిరిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.